మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు విషయం మొత్తం తెలుసు. ఆ విషయం చెప్పే ముందు ప్రస్తుత TFT-DDA అధ్యక్షులైనటువంటి బసవరాజు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అలాగే మా ట్రెజరర్ మనోహర్ గారిని రమ్మనాల్సిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లో మా సభ్యులందరికీ ఒక్కసారి నమస్కారాలు తెలుపుకుంటూ మా కొరియోగ్రాఫర్స్ అయినటువంటి బాలు మాస్టర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అలాగే సీనియర్ సభ్యులు మా కొరియోగ్రాఫర్ సుజీ మాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే CK మాస్టర్ అని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే సత్య మాస్టర్ గారు స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుచున్నాను. దయచేసి మాస్టర్స్ అందరినీ ఈ స్టేజ్ పైకి ఇటు సైడ్ రావాల్సిందిగా కోరుచున్నాను. ప్లీజ్ ఆనంద్ మాస్టర్, శ్రీను మాస్టర్, ప్లీజ్ జో మాస్టర్, మాస్టర్స్ అందరినీ దయచేసి నేను మా సైడ్ నుంచి నేను చెప్తున్నాను. మా TFT-DDA అసోసియేషన్లో మొన్న అంటే 8/12/2024 రోజున ఎలక్షన్ జరిగింది అధ్యక్షుల పదవికి గాను. ఆ పదవికి ఈ జోసెఫ్ గారు అత్యధిక మెజారిటీతో గెలిచారు. గెలిచిన సందర్భంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే కారణం ఈరోజు మనం అందరం ఇక్కడ మీట్ అవ్వడానికి కారణం. ఇప్పుడు మన ఫెడరేషన్ పెద్దలు అయినటువంటి శ్రీ అనిల్ కుమార్ గారు ప్రమాణ స్వీకారానికి విచ్చేశారు. మా గెలిచిన ఈ జోసెఫ్ గారితో మా ఫెడరేషన్ పెద్దలు అనిల్ కుమార్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక్కడ గౌరవంగా మా ఫెడరేషన్ పెద్దలైనటువంటి శ్రీ వల్లభనేని అనిల్ కుమార్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే దయచేసి మా మాస్టర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ స్టేజ్ పైకి రావాల్సిందిగా. ఈ శుభ సందర్భంలో మీరందరూ ఇక్కడ విచ్చేసినందుకు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా ఫిల్మ్ ఫెడరేషన్ పెద్దలైనటువంటి శ్రీ వల్లభనేని అనిల్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. తెలుగు సినీ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్కి డిసెంబర్ 8వ తేదీ ఆదివారం అధ్యక్షుడికి ఎన్నికలు జరగడం జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 311 ఓట్లు పోలైతే ఈ జోసెఫ్ గారికి 257 ఓట్లు రావడం జరిగింది. ఇంకా 4 ఓట్లు చల్లవి ఉన్నాయి. ప్రత్యర్థి అభ్యర్థికి 50 ఓట్లు రావడం జరిగింది. దానిలో మెజార్టీ ఈ జోసెఫ్ గారికి అధ్యక్షుడిగా 207 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎన్నికల్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు 11వ తేదీ తెలుగు సినీ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఈ జోసెఫ్ గారి యొక్క ప్రమాణ స్వీకారం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన యూనియన్ సభ్యులకు, యూనియన్ డాన్సర్స్కి అండ్ డాన్స్ మాస్టర్స్కి, అలాగే మీడియా మిత్రులకి, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన అతిథులకు, వారి శ్రేయోభిలాషులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రమాణ స్వీకారం చేసే ముందు మేము ఫెడరేషన్ అధ్యక్షులుగా ఈ యూనియన్కి సూచించేది ఒకటే, యూనియన్లు అనేది ఎప్పుడైనా సరే అభివృద్ధి చెందడానికి మన వంతు మనం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ డాన్సర్స్ అంటే ఒక ప్రఖ్యాతగా ఒక గుర్తింపు ఉన్న యూనియన్ కాబట్టి మీరు ఇంకా
ఇటువంటి రాగద్వేషాలకు పోకుండా ఇంకా మీ ముందు చాలా సమస్యలు ఉన్నాయి. మీ యూనియన్లో ఒక ల్యాండ్ విషయాలు కానీ ఇంకా అదర్గా ఇంకా సీనియర్స్కి ఒక ఆర్థికంగా వాళ్ళు బలపడటానికి కానీ లేకపోతే ఆరోగ్యపరంగా బలపడటానికి కానీ ఇంకా ఇన్సూరెన్స్లు కానీ ఇంకా ఫర్దర్గా ఇంకా ఏమేమి చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఇంకా యూనియన్ ఎలా అభివృద్ధి చెందాలి అనే విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇంకా గతాన్ని మర్చిపోండి, అందరినీ కలుపుకొని ఒక ఎటువంటి గొడవలు లేకుండా యూనియన్ కోసమే కష్టపడే విధంగా ప్లాన్ చేసుకోండి. వ్యక్తిగతంగా ఏదైనా బయట యూనియన్ బయట చూసుకోండి, కానీ యూనియన్కి వచ్చేసరికి అందరూ ఒక సమపాలంగా ఉంటూ ఎటువంటి రాగద్వేషాలు లేకుండా ఏమీ లేకుండా ముందుకెళ్తారని చెప్పేసి మీ అందరి తరఫున మేము ఆశిస్తున్నాం. ఇంకా నెక్స్ట్ మీటింగ్ కల్లా అందరూ ఒక సఖ్యతతో ఉన్న కష్టాలన్నీ సాధించుకొని ఒక విజయంగా ముందుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ ముందుగా మన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళడానికి మీ అందరి యొక్క అనుమతి కోరుతున్నాం. ఓకే, ప్రమాణ స్వీకారం చేయవలసింది కోరుచున్నాం. నేను ఈ జోసెఫ్ ప్రకాష్ మాస్టర్ తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సెస్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులుగా గెలిపించినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములు. నా బాధ్యతలు అధికారాలు సక్రమంగా నిర్వహించగలనని అసోసియేషన్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా న్యాయం అందించగలనని ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. మీ ఈ జోసెఫ్. ఫెడరేషన్ పెద్దలు శ్రీ వల్లభనేని అనిల్ కుమార్ గారు ఎప్పుడు పిలిచినా ఏ కార్యక్రమం అయినా మా అసోసియేషన్ గురించి ఎటువంటి విషయం వచ్చినా కూడా ఇమ్మీడియట్గా వచ్చేసి మాకు చాలా మంచి విషయాలు చెప్పి ఆ విషయాన్ని ఏ విధంగా క్లియర్ చేయాలనేది మాకు ముందుకు నడిపిస్తున్నారు. మాకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు మీకు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి
మంచిగా ఈ ప్రమాణ స్వీకారాన్ని నడిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు మీకు. మళ్ళీ మనం ఈ కార్యక్రమం కొనసాగిద్దాం. కొంతసేపు మాట్లాడిన తర్వాత కొనసాగిద్దాం ఈ సన్మానం. ప్లీజ్ మాట్లాడి ఈ జోసెఫ్ మాస్టర్ గారిని మా TFTDDA అధ్యక్షులు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మన అసోసియేషన్లో ఉన్న డ్యాన్స్ మాస్టర్స్కి, డాన్సర్స్కి అందరికీ పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదములు. అంటే కష్టం వస్తేనే ఒక యూనిటీ తెలుస్తుంది అంటారు. సో మన కష్టం వచ్చినప్పుడు మన యూనిటీ గట్టిగా యూనియన్ అంతా ఒకటే మాట మీద ఉన్నామని నిరూపించారు. సో మరొకసారి అందరికీ థ్యాంక్ యూ. సో సమస్యల కోసం ఎక్కువ మాట్లాడడం, ఎందుకంటే ప్రతి సమస్యకి నేను ముందుంటా. మీ నుండి ఆశించేది ఒకటి, అందరు టైం మీటింగ్ రండి, ఇంకేం చేయని అవసరం లేదు. మిగతా అంతా మేము ఎఫర్ట్ పెడతాము, మాకు తోడుగా ఉండి అందరం మనం అనుకున్న పనులన్నీ సాధించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా వచ్చిన మీడియా మిత్రులందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. అదే ఫెడరేషన్ పెద్దలకు కానీ, ఫిలిం ఛాంబర్కి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మా ప్రతి అడుగులో వారు మమ్మల్ని ముందుకు నడిపించారు. సో మీడియా ముఖంగా వారందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ.
1 year ఉండగానే అతను పదవి నుంచి నన్ను వాళ్ళు సస్పెండ్ చేయడం లేదు, నాకు ఎటువంటి ఇంటిమేషన్ కూడా లేదని అంటున్నాడు. ఇంటిమేషన్ ఇయ్యరండి, జనరల్ బాడీ ఉంటుంది. జానీ మాస్టర్కి ఏ విధంగా ఎలక్షన్ జరిగిందో సేమ్ అదే ఫిలిం ఫెడరేషన్ ఎలక్షన్ నిర్వహించారు. దాంట్లోనే నేను అధ్యక్షుడిగా సేమ్ జానీ మాస్టర్కి ఎలాగైతే నోటిఫికేషన్ ఇచ్చారో అలాగనే నోటిఫికేషన్ ఇచ్చారు, అంతే టైం ఇచ్చారు. యూనియన్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి అవకాశం ఇచ్చారు పోటీ చేసేది. ఆ ఎలక్షన్ ద్వారానే అంటే మామూలు మెజారిటీ కాదు, అంటే మా అసోసియేషన్ చరిత్రలోనే తిరుగులేని విజయాన్ని ఇచ్చారు నాకు. ఈ విషయం మరొకసారి మీడియా ముఖ్యంగా మా మెంబర్స్ అందరూ మరొకసారి థ్యాంక్ యూ చెప్పు. అతను వచ్చి లెటర్ పెట్టుకుంటే ఇస్తామండి. మినిట్స్ అంటే అది అసోసియేషన్ సంబంధించిందండి, మీడియాకి డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏదైనా కావాలనుకున్నప్పుడు ఏదైనా లీగల్ సబ్జెక్ట్ ఉంటే ఎవరైతే లెటర్ పెట్టుకుంటారో మా సభ్యులకు మాత్రమే అది ఖచ్చితంగా ఇస్తాం. ఫేక్ న్యూస్ అండి, జానీ చెప్పాడు కదా, నేను కూడా అదే చెప్తాను, ఫేక్ న్యూస్. మా సభ్యుడు ఓన్లీ అధ్యక్ష పదవి నుండి తప్పించారు, సభ్యత్వం తప్పియలేదండి. లేదండి, అది నేను ఈరోజే ఛార్జ్ తీసుకున్నానండి, ఇంకా మీ ముందే ఛార్జ్ తీసుకున్నాను. 5th టైం అండి ఇది. నేను అసోసియేషన్ కార్యకలాపాలు ఇప్పుడే సంతకం పెట్టాను, ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే ఇంకేమి ఎవరితో మాట్లాడలేదు, ఒక మీటింగ్ కూడా పెట్టలేదు. ఇదే ఈరోజే మీ ముందే ఛార్జ్ తీసుకుంటున్నాం కాబట్టి అలాంటి అన్ని ఫేక్ న్యూస్ అండి. అయిపోయిందండి అది, లేదు అయిపోయింది సాంగ్ అయిపోయిందండి, షూటింగ్ అయిపోయిందండి, ఎవరిని పంపించకుండా. సభ్యులందరికీ అవకాశం ఉందండి, 500 మంది సభ్యులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంది, అందరు రావచ్చు, అందరు మాట్లాడవచ్చు. అదే అండి, చట్టపరంగా వెళ్ళే అధికారం ప్రతి ఒక్కరికి సభ్యుడికి ఉంది, జానీ మాస్టర్ కూడా ఉంది, వెళ్ళొచ్చు హ్యాపీగా. అతని పర్సనల్ కేసు ఏదైతే ఉందో అది అసోసియేషన్ సంబంధం లేదండి, అతని పర్సనల్ కేసు, దాని గురించి నేను మాట్లాడినండి. ఇప్పుడు మా మెంబరే అండి, చాంబర్ నుండి ఏమన్నా సిఫార్సు వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాం. మా అసోసియేషన్ అంటే మా డ్యాన్స్ అసోసియేషన్. ఇంకా ఏమైనా అడుగుతారు? అంతే లక్ష్యాలండి. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు మా సభ్యులకి, సో ఫస్ట్ టార్గెట్ అదే హెల్త్ ఇన్సూరెన్స్. దాని తర్వాత అందరికీ సొంత స్థలం కావాలని ఒక ఆశ ఎప్పటి నుండి ఉంది అందరికీ, సో దాని గురించి కృషి చేస్తాము. మిగతా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవన్నీ మేము ఫ్యామిలీలో పరిష్కరించుకున్నాం. అదే అండి, అంటే నేను ఈరోజే బాధ్యత తీసుకున్నాను, ఖచ్చితంగా ఒక 3 monthsలో లీగల్ ఒపీనియన్ అన్ని తీసుకొని దాని తర్వాత మీకు వివరాలు తెలియజేస్తాను. కొన్నప్పుడు అండి శ్రీధర్ రెడ్డి అని ప్రెసిడెంట్ ఉండే అండి అప్పుడు. ఎనీథింగ్ ఎల్స్? అంతేనండి. ఆడపిల్లలకు ఖచ్చితంగా రక్షణ కల్పిస్తామండి, అందరు రమ్మని ఆహ్వానిస్తున్నాం. దాని మీద కొత్తగా క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం, మా మాస్టర్స్ అందరిని కలుపుకొని. డ్యాన్స్ ఫీల్డ్, డ్యాన్స్ యూనియన్ ఖచ్చితంగా అమ్మాయిలకు సురక్షితం. ప్లీజ్ అందరు రండి, వచ్చి జాయిన్ అయ్యి మాతో పనిచేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలాంటి అవకతవకలండి, వెరీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది మాది. ప్రతి ఆడిషన్ దాదాపు ఇప్పుడు మీరు చూస్తున్న మాస్టర్స్ అందరూ వచ్చి ఆడిషన్ చేసి ప్రాపర్గా ఇస్తామండి మెంబర్షిప్. ఆడిషన్ లేకుండా మెంబర్షిప్స్ ఇవ్వము, అలాంటి అని మీరు నమ్మకండి. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. లేదండి, సంప్రదించలేదు, ఎలాంటి సంప్రదింపులు లేదండి, లేదు, ఎవరు చేయలేదు. ఒక్క నిమిషం, అదే సార్, అదే అవకతవకలు మెంబర్షిప్ ఇచ్చే విషయంలో 4.5 లక్షలు అని చెప్పున్నారు సార్. మేము ఇప్పుడు మెంబర్షిప్ 4 లక్షలు మెంబర్షిప్ తీసుకుంటే, అంటే వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకుంటే తిరిగి వాళ్ళకి రిటైర్మెంట్ రూపంలో వాళ్ళు రిటైర్మెంట్ తీసుకున్న టైంలో ఎంత మెంబర్షిప్ వాల్యూ ఉంటుందో అంత రిటైర్మెంట్ రూపంలో ఇచ్చేస్తాం. ఇది సార్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్
ఈరోజు 4 lakhs ఉంది అంటే ఒక 18 years తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ తీసుకోవచ్చు. 18 years తర్వాత కార్డు వాల్యూ ఎంత ఉంటే అంత రిటైర్మెంట్ రూపంలో రూపాయి కూడా తగ్గకుండా ఇచ్చేస్తాం సార్. ఇది క్లారిటీ. ఇది లాస్ట్ టైం కూడా ఒకసారి వేరే మీడియాలో వేరే వాళ్ళ ద్వారా ఒకసారి నేను విన్నాను. అది మీ ద్వారా ఇప్పుడు నేను తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా సార్? డెఫినెట్గా ప్రతి ఒక్క విషయం కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే నేను జనరల్ సెక్రటరీగా ఉన్న ఈ మొన్న 1 year నుంచి కొన్ని వర్క్స్ అయితే నిజంగానే జరగలేదు. ఇకపైన నా పీరియడ్ నెక్స్ట్ 2025 వరకు ఉంది కాబట్టి ఇప్పుడు మేమంతా కలిపి ఇప్పుడు వచ్చిన మా కొత్త ప్రెసిడెంట్ ఈ జోసెఫ్ గారు ఫస్ట్ టైం ఏం కాదు, 5th time. సో 5th time వచ్చారు. ఇంతకుముందు కూడా ఒకసారి ఏమన్నారంటే ఇప్పుడు వరకు చేసిన పనుల కంటే 10 times ఎక్స్ట్రాగా పనిచేస్తానని చెప్పారు. డెఫినెట్గా మేము మా కొత్తగా ఎన్నికైన అధ్యక్షులతో అందరం తోడ్పాటు అయ్యి ముందుకు వెళ్తాం మా యూనియన్ విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా. లేదండి, ఇప్పుడు ఓన్లీ అధ్యక్షుల పదవికి మాత్రమే ఎలక్షన్ జరిగింది. ఆ ఒక్క పదవికి మాత్రం. హలో, ఇక్కడ అసోసియేషన్ ఉందండి, టీమ్స్ లేవండి. జానీ మాస్టర్కి సపరేట్ టీం లేదు, ప్రకాష్ మాస్టర్కి సపరేట్ టీం లేదు, ఎవరికి టీమ్స్ లేవండి. అసోసియేషన్ అందరం ఒకటే కుటుంబం అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.